హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజీ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ పోషించిన జాక్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అండి. నిర్మాత BVSN ప్రసాద్, డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్ గారు అండి. ఇక ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డతో పాటు వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజు, నరేష్, సుబ్బరాజు తదితరులు నటించారండి. ఓవరాల్ గా మూవీ బాగుందా అంటే మాత్రం ఈ సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ఆడియన్స్ కి డైరెక్టర్ పెద్ద జాక్ ఫ్రూట్ పెట్టాడండి. కరెక్ట్ గా చెప్పాలంటే నేను గత 5-6 ఏళ్లలో చూసినటువంటి రాడ్డెస్ట్ మూవీస్ లో ఇది ది బెస్ట్ రాడ్ మూవీ అని చెప్తానండి. సినిమా చూడటానికి వెళ్లే ముందు ఖచ్చితంగా జెండు బామో టైగర్ బామో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి, మీకు చాలా అవసరం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా చూడటానికి వెళ్తానా లేదా అన్నది మీ ఒపీనియన్కి వదిలేస్తున్నా. అట్లాగే మీకు ఈ జాక్ మూవీ నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే మన హీరో గారు రకరకాల ఇంటర్వ్యూస్కి వెళ్ళి తన క్రాక్ మెంటాలిటీ వల్ల అవన్నీ ఫెయిల్ అవుతుంటారు. తర్వాత ఫైనల్ గా రా ఏజెన్సీలోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఏంటో ఈ మధ్యకాలంలో రా ఏజెన్సీ అంటే చాలా కామెడీ అయిపోయిందండి మన దర్శకులకి. ఆ మధ్యన అలాగే అయ్యగారి అఖిల్ సినిమా ఉంది కదా, ఏజెంట్, అందులో కూడా రా ఏజెన్సీ అంటే అదేదో సినిమా హాల్లోకి వెళ్ళినంత ఈజీగా అన్నట్టుగా చూపించేశారు. ఇందులో కూడా రా ఏజెంట్ అవటం అంటే ఏదో డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెళ్ళినంత ఈజీగా చూపించేస్తారనమాట. టోటల్ గా రా ఏజెంట్స్ అంటే ఒక బఫూన్లు అన్నట్టుగా చూపిద్దాం అనుకున్నాడండి. జనరల్ గానే రా ఏజెన్సీ అంటేనే భారతదేశాన్ని కాపాడేటటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలు అది కూడా ఒకటి. మరి అట్లాంటి సంస్థ మీద సినిమా తీస్తున్నారంటే కొంచెం సీరియస్ మోడ్ లో వెళ్ళాలి కానివ్వండి. సిద్ధు జొన్నలగడ్డ లాంటి యాక్టర్ ని పెట్టి కామెడీ టచ్ ఇచ్చి ఫన్ వేలో తీద్దామని చెప్పేసి దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నాడు కానివ్వండి, అది బ్యాక్ ఫైర్ అయిందని చెప్తానండి. ఓవరాల్ గా ఏదైనా సరే గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద ఇలాగా జోక్స్ పేల్చడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇక సినిమాలో ఎక్కడా కూడా స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు లేదండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో బాగుంది కానివ్వండి, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇక భరించడం నా వల్ల అయితే కాల. బయటకు వచ్చేద్దాం అనుకున్నా కానివ్వండి, సినిమా చూసి రివ్యూ చెప్పాలి కాబట్టి నేను వెళ్ళానండి. అఫ్ కోర్స్ ఈ సినిమాని కొంచెం లేట్ గా చూశాను, అప్పటికే దీని రివ్యూలన్నీ బయటకు వచ్చేసినాయి. అయినా సరే మూవీ చూసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అన్నది మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో సినిమాకి వెళ్ళి బలైపోయాను అనమాట. ఓవరాల్ గా మీరు కూడా బలైపోయి మీ యొక్క ఆనందం తీర్చుకుందాం అనుకుంటే, లేదా మీరు ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ఈ సినిమాకి తీసుకెళ్లి బాగుందని చెప్పేసి బాగా ఇరికించండి. జస్ట్ ఫర్ జోకింగ్. ఓకే, ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ ఇంకా ఆ టిల్లు స్క్వేర్ మూడ్ లోంచి బయటకు వచ్చినట్లేడు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే నాకు టిల్లు స్క్వేర్ గుర్తొచ్చింది తప్ప ఎక్కడ జాక్ క్యారెక్టర్ గుర్తుకు రాలేదండి. ఏదో కొంచెం కామెడీ పండించడానికి అయితే సిద్ధు సరిపోయాడు కానివ్వండి, బరువు అయినటువంటి ఆ రా ఏజెంట్ ఆ యాక్షన్ సీన్స్ లో తేలిపోయాడు అని చెప్పాలండి. ఏదేమైనా సరే సిద్ధు జొన్నలగడ్డ ఎంతసేపు కామెడీ ఫన్ అనే ఒకే యాంగిల్లో చిక్కుకోకుండా డిఫరెంట్ యాంగిల్లో వెళ్దాం ట్రై చేశాడు. అందుకు అతను అప్రిషియేట్ చేయాలి. కాకపోతే మరి ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా అతను కొంచెం హార్డ్ వర్క్ చేసి ఈ మూవీలో అతని క్యారెక్టర్ చేసుంటే బాగుండేది. ఏదేమైనా సరే సిద్ధు జొన్నలగడ్డ కనీసం ముందు రాబోయే సినిమాల్లో అయినా సరే యాక్షన్ సీన్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్యకి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. ఏదో తను ఉంది, తను ఏదో సాంగ్స్ కోసం పెట్టుకోవాలని తప్ప తన వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడిని కూడా దర్శకుడు భాస్కర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకి 3 మ్యూజిక్ డైరెక్టర్లు అండి, అచ్చు, శ్యామ్ మరియు సురేష్ బొబ్బిలి అండి. పాటలైతే నాకేమంతగా ఎక్కలేదు కానివ్వండి, బీజిఎం పర్లేదు. ఓవరాల్ గా మ్యూజిక్ సోసోగానే ఉంది. ఏదేమైనా సరే ఒక తలకాయ ఆలోచిస్తే బాగుంటుంది కానివ్వండి, ఇన్ని తలకాయలు ఆలోచించి మ్యూజిక్ ఇచ్చేపాటికి మొత్తం అంతా కిచిడి కలగా పొలగం అయిపోయింది. నాకైతే మ్యూజిక్ నచ్చలా. ఇక నూలి నవీన్ గారి ఎడిటింగ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ పర్లేదండి, సెకండ్ హాఫ్ లో కొంచెం కత్తెరికి పని పెట్టి ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో ఒక 15 minutes కోసేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ విషయంలో గ్రీన్ మ్యాట్ వాడిన చోట ఏదైనా సరే కొన్ని చోట్ల పూర్ గ్రాఫిక్స్ అనమాట. విజువల్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్
హీరో సిద్ధు జొన్నలగడ్డ మరియు వైష్ణవి చైతన్య యొక్క ఫేమ్ ని క్యాష్ చేసుకున్న అనే ఉద్దేశంతో ఈ సినిమా తీసి ఆడియన్స్ మీద వదిలేరని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఇక డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారి విషయానికి వస్తే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆయన ఒక సినిమా తీస్తున్నంటే అబ్బో పర్లేదు బాగానే ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానివ్వండి, ఆయన మార్క్ ఎక్కడ కనిపించలే. మరీ ముఖ్యంగా బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమాల్లో లేడీస్ క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఫ్లాప్ అయిన ఆరెంజ్ అయినా కానివ్వండి, సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు అయినా కానివ్వండి, లేడీస్ క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి అతి గతి లేదు. తన క్యారెక్టర్ ఎందుకుందో కూడా అర్థం కాలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఓవరాల్ గా బొమ్మరిల్లు భాస్కర్ గారి కాలగర్భంలో కలిసిపోయినట్టు ముందు ముందు ఆయన సినిమాలు వస్తాయా అంటే కొంచెం డౌటేనండి. వరుస ఫ్లాప్లు వస్తుంటే ఏ ప్రొడ్యూసర్ మాత్రం అవకాశం ఇస్తారు చెప్పండి. ఏదేమైనా సరే మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆయన కూడా తన యొక్క స్టైల్ ని మార్చుకోకపోతే మాత్రం మెహర్ రమేష్, ఓ పూరి జగన్నాథ్, ఓ కరుణాకరణ్, ఓ బి గోపాలు లాగా మన బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి ఓన్లీ 2 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.